పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వైరల్ అయినటువంటి పేరు. మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. గతంలో ఏదైతే పోలింగ్ రోజు ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసులో నిందితుడిగా ఉండి ఆ తర్వాత పరారయ్యే ప్రయత్నం చేశాడో ఆ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే ఆ పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాస్తవానికి మొన్నటి వరకు కూడా హైకోర్టు నుంచి రక్షణ పొందుతూ వచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇక కోర్టులో కూడా ఊరట లభించలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసినటువంటి ముందస్తు ఆ బెయిల్ కానివ్వండి లేదా బెయిల్ పొడిగింపు కానివ్వండి హైకోర్టు నిరాకరించడంతో పాటు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఒకవేళ ఇప్పుడు గన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆ పూర్తి బెయిల్ మంజూరు చేస్తే ఆ ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం ఇచ్చినట్టుగా అవుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపుగా 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అతి తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ కేసులు కూడా ఇందులో ఉన్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే పిన్నెల్లి బెయిల్ను రద్దు చేయటం ఒక్కటే మార్గం అని చెప్పి హైకోర్టు అయితే అభిప్రాయపడటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 3 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ అయితే పొడిగించడం జరిగింది. బట్ ఇక నుంచి పొడిగించే అవకాశం లేకుండా పోవడంతో ఎప్పుడైతే బెయిల్ని హైకోర్టు రిజెక్ట్ చేసిన గంటలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆ పొగరు కానివ్వండి ఆ అధికార బలుపు కానివ్వండి ఇంకా తగ్గినట్టుగా లేదు. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచే సమయంలో ఆ ఎదురుగా వెళ్ళి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినటువంటి ఆ టీడీపీ నేత పొట్టలో గుద్దడం జరిగింది. అంటే పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతల మీద దాడి చేస్తే పోలీసులు సోద్యం చూస్తున్నారు. మరి దాడి చేసిన వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కింద పడేసి 2 తొక్కులు దొక్కాల. ఎందుకంటే పోలీసులు ఎదుర్కొంటానే ఎదుటి సాధారణ పబ్లిక్ మీద దాడి చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసింది ఎందుకు? ఒక కేసుకు సంబంధించి. మరి అలాంటి కేసుని పోలీసులు కస్టడీలో తీసుకెళ్లేటప్పుడే పోలీసులు ఎదుర్కొండానే ఇలాగా ప్రజల మీద దాడి చేస్తుంటే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎంత అహంకారం ఉండాలా? అంటే పోలీసులు అంటే కనీస గౌరవం కూడా కనీస భయం కూడా లేకుండా పోయింది. పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. వాస్తవానికి నేను అరెస్ట్ చేసినప్పుడు ఏ వాహనంలో తీసుకురావాలా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసుల వాహనంలో తీసుకురావాలా? పోలీసులు కానీ ఏదో సగౌరవంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంలో తీసుకొచ్చారు. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గౌరవం ఇవ్వడం ఇది. పోలీసు వాహనం ఎక్కడన్నాడా? మెడబట్టుకుని లాక్కొచ్చి పోలీసు జీబులో కూర్చోబెడితే కూర్చోకుండా అక్కడికి వెళ్తాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. చేసిన పనులన్నీ వెధవ పనులు. మీరు సాధారణంగా చిన్న తప్పులు చేసిన వాళ్ళేమో చావుగొట్టి చెవులు మూసి స్టేషన్లో పెడతారా? ఇలాంటి పెద్ద నేరాలు చేసిన వాళ్ళేమో రాచమర్యాదలతో తీసుకెళ్తారా? పోలీసు వ్యవస్థ పనితీరు కూడా ఈరోజు కొంచెం వివాదాస్పదంగా మారింది. పోలీసులు ఇంకా మార్పు రాలా. జగన్మోహన్ రెడ్డికి అంటగాగా ఏమో మరి తెలియదు కానీ ఇంకా అదే పందా కొనసాగుతుంది. ఇంకా వైసీపీ నేతలకు ఏదో కొమ్ము కాసినట్టు ఊడికం చేసినట్టు పనిచేస్తున్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎలాంటి పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు ఆయన వాహనంలో తీసుకురావాలి? ఎందుకు పోలీసు వాహనంలో తీసుకురాకూడదు? ఆయన ఒక ముద్దాయిగా ఉన్నాడు. కోర్టు బెయిల్ క్యాన్సిల్ చేసింది, అదుపులో తీసుకోమని చెప్పింది. చెప్పినప్పుడు కోర్టుకి ఏ వాహనంలో తీసుకెళ్లాలా? పోలీసు వాహనంలో తీసుకెళ్లాలా? అంత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఏ వాహనంలో తీసుకెళ్లారు? పోలీసు వాహనంలో తీసుకెళ్లదా? మరి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సొంత వాహనంలో తీసుకెళ్ళడం ఏంటి? అదే కాకుండా నిన్న దాడి చేశాడు. సో అంటే నిన్న కోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా అర్థమైంది ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యానికి హానికరం. ఇలాంటి వ్యక్తులు బయట ఉండటం కూడా ప్రమాదకరమే. నిన్న కోర్టు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలవే. ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు, ఎందుకు బెయిల్ మంజూరు చేయకూడదు అనే దానికి స్పష్టమైన వివరణ ఇచ్చింది. అలాగే మొన్న 2024 ఎన్నికల్లోనే కాదు 2019 ఎన్నికల సమయంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాంటి అరాచకాలకే పాల్పడ్డాడు. కాకపోతే అప్పుడు వైసీపీ గెలిచింది కాబట్టి దాన్ని పట్టించుకునేవాడే లేడు. ఈరోజు పోలీసులు కోర్టుకి అవి కూడా నివేదించారు. సో స్పష్టంగా చెప్పింది, పోలీసులు ఇచ్చినటువంటి ఆధారాలన్నీ పరిశీలించిన తరువాత అతి తీవ్రమైన నేరాలు. ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నేరాలు చేయడం అలవాటుగా మారింది. సో అలవాటుగా మారింది అనడానికి ఇవే ఒక ఉదాహరణ. ఒకసారి తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోకుండా పదే ఆ తప్పును చేస్తున్నాడు అంటే కేవలం కావాలి, నన్ను ఎవరు ఏమీ చేయలేరనే ఒక అహంకారంతోనే ఇలాంటి తప్పులు చేస్తారు. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి దీనికి బ్రేక్ పడాలి, ఈ అలవాటులను మార్పించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వారికి చట్ట ప్రకారం శిక్ష పడాలి. వెనకమాల ఇలాంటి పని ఎవరైనా చేయాలంటే భయపడాలని చెప్పి నిన్న కోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇంతవరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాముడు దేవుడు అంటూ వైసీపీ సోషల్ మీడియా కీర్తించుకుంటూ వచ్చిందంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు బద్దలు కొడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాముడు దేవుడు అయిపోయాడు. ఈవీఎంలు ఎందుకు బద్దలు కొట్టాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? మాచర్లలో స్పష్టంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతాడని తెలుసు కాబట్టి ఏ బూతుల్లో అయితే తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుందని భావించాడో
ఆ బూతుల్లో ఉన్న ఈవీఎంలు బద్దలు కొడితే ఆ మెజారిటీ అనేది వాళ్ళకి వెళ్ళకపోతే తను లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశంతోనే బరి తెగించి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం బద్దలు కొట్టడం జరిగింది. అలాగే ఒకవేళ ఈవీఎం బద్దలు కొట్టిన రోజు కూడా ఎన్నికల అధికారులు కూడా డ్రామాలు ఆడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో దీన్ని బద్దలు కొట్టారని చెప్పి నాడు ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి పోలింగ్ అయిన మర్నాడు కూడా మారణహోమం సృష్టించారు మాచర్లలో. హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది, ఎన్నికల సంఘం సైతం విస్మయం వ్యక్తం చేసింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్థాయి హింసాత్మక ఘటనలు దేశంలో ఎక్కడా జరగల, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగాయి. అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మారణహోమం సృష్టించాడు. ఆ నాటు బాంబులతో సహా, ఈ గాజు పెంకులతో సహా, ఆ హాకీ స్టిక్లు, క్రికెట్ బ్యాట్లతో సహా అన్ని సిద్ధం చేసుకున్నారు. ఎందుకు? తర్వాత మారణహోమం సృష్టించడానికి, అలజడి సృష్టించడానికి, ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి. సో ఈ వ్యవహారం మొత్తం కూడా కోర్టు చాలా స్పష్టంగా పరిశీలించింది. ఆ సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా అర్థమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ రోజు పోలింగ్ బూత్లో అడ్డుకోబోయే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్త తల కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు వచ్చే బదులు కొడితే ఆ తర్వాత వారం రోజులు మా కార్యకర్త అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఇంకా ఫలితాలు రాలేదు, దొరికితే చంపేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి అరాచకాలు సృష్టించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు రాచమర్యాదలతో తీసుకెళ్తాం. నిన్న మొత్తానికి ఆ మెజిస్ట్రేట్ ముందైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే హాజరుపరచడం జరిగింది. కానీ ఈయన తమ్ముడు మాత్రం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కావాలనే పరారీలో ఉన్నాడా లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడైనా పోలీసులు దొరకకుండా దాచేశాడనే తెలియదు. ఆయన్ను కూడా అదుపులోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇద్దరిలో ఎవరు బయట ఉన్నా ప్రజాస్వామ్యానికి ప్రమాదమే. వీరిద్దరూ ఖచ్చితంగా కటకటాల్లోనే ఉండాలా. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళొచ్చు అని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేయడమే కాదు, అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని అప్పుడు విస్మయం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇలాంటి అరాచకవాదుల్ని ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదని హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అంటే సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది ఈ తీవ్రత ఎంత తీవ్రతగా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఈవీఎంలు బద్దలు కొట్టడం ఏంటి, ప్రజలందరూ చూస్తున్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ రోజు సోషల్ మీడియా ఎంత వేగంగా ఉంది, అంతమంది చూస్తుండగా కూడా ఇంత అరాచకం ఎలా చేశాడని చెప్పి సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సో మొత్తంగా ఏది ఏమైనా ఇప్పటి వరకు హైకోర్టు రక్షణతో తప్పించుకు తిరిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే అరెస్టు చేయడం జరిగింది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడును కూడా తక్షణమే అరెస్టు చేయాలా. ఒకవేళ అన్నలో అనున్న తమ్ముడు బయట ఉండి మారణహోమం సృష్టించి అరాచకాలు సృష్టించి విధ్వంసాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందులోనూ దాడి ఈవీఎం బదులు కొట్టింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే అడ్డుకున్న వారిని తల్ల బదులు కొట్టి మారణహోమం సృష్టించింది ఆయన సోదరుడు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరును కూడా తక్షణమే అదుపులోకి తీసుకోవాలా. పిన్నెల్లిని ఇప్పుడప్పుడే బయటకు రానివ్వకూడదు. అలాగే ఆ పిన్నెల్లి తరపున ఏదైతే వాదనలు వినిపించారో వాటన్నిటిని కూడా కోర్టు కొట్టేసింది. ఆ వాదనలు ఏది కూడా పరిగణలో తీసుకోవాలా. నేర తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మీరు చెప్పే వాదనలు ఏవి కూడా మేము పరిగణలో తీసుకోలేము, ఆయనకి బెయిల్ రద్దు చేయడం ఒక్కటే దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం అని చెప్పి నిన్న హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టుగానే ఆయన అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆయన సోదరును కూడా అరెస్టు చేసి ఈరోజు కోర్టుకు తరలించాలని చెప్పి ప్రజలందరూ కోరుకునే పరిస్థితి.